నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. రెండు జీవితాలు కలిసి మరో రెండు కుటుంబాలను కలిపి ఎన్నో బంధుత్వాలను ఏర్పరిచే విశిష్ట వేడుక వివాహం. అందుకే మన భారతీయ వివాహ వ్యవస్థను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఎన్నో వేల జంటలను ఒకటి చేసినటువంటి పవర్ఫుల్ అండ్ డైనమిక్ లేడీ వనజారావు మ్యాట్రిమోనియల్ వ్యవస్థాపకురాలు వనజారావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. సూపర్ అమ్మా. నిజంగానే వైవాహిక బంధానికి మెయిన్గా పునాది నమ్మకం అంటారు. సో ప్రజెంట్ ఆ నమ్మకం అనేది ఎవరిలో కూడా లేదు, బీటలు వారుతుంది. మనం చూస్తూ ఉన్నాం. భార్య బయటికి వెళ్తే భర్త అనుమానించడము, భర్త 2 గంటలు లేట్ అయితే ఎవరితో మాట్లాడుతున్నా ఒక ఏమంటారు వాళ్ళిద్దరి మధ్యలో ఒక నమ్మకం అనేది లేకుండా వేరే వాటికి ఆకర్షణ ఎక్కువ అవుతుంది. చాలామంది వేరే కాంటాక్ట్స్ కూడా ఎక్కువగా వెళ్తూ ఉన్నారు. సో ఇది ఇలా వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఫస్ట్ మనసులో అనుమానం అనేది ఉండకూడదు. అనుమానం భర్త కానీ అనుమానం భార్య కానీ, భర్త అంటే అతను ఆఫీస్ నుంచి బస్సులు పట్టుకోను, స్కూటర్ పట్టుకోను, ఏదో ఆ స్కూటర్ ఏదో బస్ట్ అయిపోయి టైర్, అదే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏదో ఉంటుంది, ఇంకేదో వర్క్లో ఉండడము, దానివల్ల వాళ్ళ కొంచెం లేట్ వస్తే ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో తిరిగావు, ఏం చేసావు అనేసి సాధించే భార్యలు ఉన్నారు. అలాగే భార్య ఎక్కడికన్నా వెళ్ళి ఆ అమ్మాయి కూడా ఆఫీస్ నుంచి అదే లేట్గా వస్తే భర్త కూడా చిరాకు పడుతూ సాధించేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం హ్యాపీగా ఇలా మాట్లాడుతున్నాము అంటే హస్బెండ్ని ఎంకరేజ్ అనేది కూడా మంచిదే కదా. వాళ్ళు మనల్ని ఇంత నమ్మకంగా మనం వదిలిపెట్టినప్పుడు మనం కూడా మంచిగా మనం చూసుకోవాలి, మనం కూడా అదే ప్రేమ అనేది చూపించాలి భర్త మీద. అలాంటప్పుడు అనుమానాలు పెనుభూతాలు అనేసి పెద్దవాళ్ళు ఈ ఊరికే అనలేదు. ఈ అనుమానం అనేది మనస్సులో చోటు చేసుకోకూడదు. ఆవగింజంతా చేసుకున్నా కూడా అది బ్రహ్మాండంగా బడరాయి అంత అయిపోతుంది. అయితే భార్యాభర్తల కలహం అనేది అద్దంపై ఆవగింజలాగా ఉండాలి కానీ గుడ్డిపై గుద్దిబండలాగా తయారవ్వకూడదు. అదే విచ్ఛిన్నానికి దారితీస్తుంది. అందువల్ల మనకేంటంటే అనుమానం అది పెళ్ళికి ముందే అనే ఒక మాట అనేది, ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అనుమానం మనకొద్దు, ఏదైనా ఉంటే ఫ్రాంక్గా మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, ఏది మనసులో మనం దాచుకోకూడదు అనేది మాత్రం మనం మాట్లాడుకోవాలి. దానిలా లేకుండా దీనిలో మనం వాడి జోబులో ఏముంది, వీడి దానిలో ఏముంది, వీడి దీనిలో మల్లెపూ దొరికింది, వీడి దానిలో ఇంకేదో దొరికింది, ఇలాంటివి కాకుండా అతను కూడా ఆ అమ్మాయి ఈమెయిల్స్ చెక్ చేయడం, ఇలాంటివి కాకుండా మనం చాలా మూవీస్లో కూడా చూస్తుంటాం. ఇలా వచ్చి ఆఖరికి ఏదో అపోహ పెట్టుకొని వదిలేస్తూ ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది మన హైదరాబాద్లోనే జరిగింది. కాంప్లెక్స్ పేరు చెప్పను నేను. వాళ్ళ హస్బెండ్ వెరీ బిగ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళిపోయాక వైఫ్ చాలా అందమైన అమ్మాయి, వైఫ్ ఏం చేస్తుంది అనేది ఒక డౌట్. ఆ డౌట్తో అతను ఏం చేశారంటే, డిటెక్టివ్ ఏదో ఉంటారు చూసేవాళ్ళు, ఎక్కడ ప్రైవేట్ డిటెక్టివ్, వాళ్ళని ఏదో పెట్టుకున్నారు. మీరు మా వాకిల దగ్గర చూస్తూ ఉండండి, నా వైఫ్ ఏమైనా బయటకు వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తే చూడండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. అతను వెళ్ళిపోయాడు. ఒక 3 months అయిపోయాక రిపోర్ట్ వచ్చింది, ఆ అమ్మాయి వెళుతుంది, నెక్లెస్ రోడ్లో ఎవరో ఒక అతన్ని మీట్ అవుతుంది, చాలాసేపు కూర్చుంటున్నారు. అబ్బాయి ఒక బాక్స్ కూడా తీసుకెళ్తున్నారు, ఇద్దరు తింటున్నారు, కాసేపు కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, వచ్చేస్తున్నారు. ఇంకా అతనికి ముందు నుంచి అంటే అతనంత బాగోడు మనిషి, ఈ అమ్మాయి అందమైన భార్య. అదే అంటారు చూడండి, భార్య అందంగా ఉన్నా ఒక బాధే, అందంగా లేకపోయినా ఒక భార్య బాధే. అదే భార్య రూపవతి శత్రువు అంటారు చూడండి, ఇలాగే అనమాట. కొన్నాళ్ళకు ఆమె ఏదో చనిపోయిందని తెలిసింది. అది ఎలా చనిపోయింది అనేది అనుమానాస్పదమే అనమాట. చనిపోయిందని తర్వాత తెలిసింది ఏంటంటే, అతను లాస్ట్లో అతను ఎవరు ఎంక్వైరీ చేసేటప్పటికి అతను డిటెక్టివ్గా వర్క్ చేసే అతనే అమ్మాయి చావుకు కూడా వచ్చినప్పుడు అప్పుడు అతను పక్క పిలిచి, ఇతని దగ్గరికి వెళ్తూ ఉందండి, ఇతను కూడా వచ్చున్నాడు కదా, ఇతని దగ్గరికి వెళ్తా స్వయానా తమ్ముడు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకు మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళకు ఏదో క్లాషెస్ వచ్చి అబ్బాయి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, అది అక్కడ చూడాలనుకున్నా అమ్మాయితో వెళ్తే అక్కడ కూర్చొని మాట్లాడి తను ఏదో తీసుకుంది తమ్ముడికి పెట్టుకొని వచ్చేస్తుంది. అది వాళ్ళకి తెలియదు కదా, ఒక అబ్బాయితో మాట్లాడుతుంది అంతవరకే తెలుసు, వాళ్ళు చెప్తున్నారు.
అదేదో తొందరపడ్డాడు అతను, ఏదో చేశాడు, ఏదో అయింది, మొత్తం ఏం తెలియదు మనకు ఆ భగవంతుడు. చిన్న అనుమానాలు పెనుభూతంగా పెనుభూతంగా జీవితాలే విచ్ఛిన్నమైపోతున్నాయి, పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. ఇలాంటి అనేది ఈ అనుమానం అనేదే కదా ఇది ముఖ్యంగా. అనుమానం అనేది రాకూడదు అతనికి. అలా వచ్చిందా అతనికి ఆ షాప్లో ఇంకెవరైనా కూర్చోబెట్టేసి ఎవరైనా పని చేసి కూర్చోమని చెప్పండి భార్య ముందర చూసుకుంటూ. అంతేకాని అది కావాలి ఇది కావాలి వేరే వాళ్ళని వెతకమని చెప్తే ఇది చాలా రాంగ్ పాయింట్. ఒకళ్ళు చూడమంటే అది రాంగ్గానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఇరుగు పొరుగు నేబర్స్తో కానీ ఏదైనా వెళ్తారంటే ఇంకేదో మాట్లాడతారు. ఎందుకంటే నరంలే 40 విధాలు మాట్లాడుతుంది. కానీ అవన్నీ నిజాలుగా అనుకొని మనం అపోహ చేసుకుని కాపురాల్ని మనం ఏదో కురుక్షేత్రంగా మార్చుకొని అది ఆభాసపాలైపోయి రోడ్డు మీద పడిపోవడం అనేది సబబు కాదు. అందువల్ల ఈ అనుమానాలకి స్వస్తి పలకాలి. అందువల్ల ఏదైనా కూడా మన మనస్సు విప్పి జరిగింది ఏమిటని చెప్పాలి. అతను అదే మాట అడుగుండొచ్చు, ఎక్కడికి వెళ్తున్నావు, నెక్లెస్ రోడ్లో ఉన్నావట కదా, నేను చూశాను కదా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే తెలిసిపోయి ఉండేది కదా, అదైనా చెప్పుండేది కదా. అన్నీ లేకుండా అనుమానాలతో అట్లాగే భార్యలు కూడా ఏదో చేసేయడం, భర్తలు ఏదో చేసేయడం అలాంటి కాకుండా అనుమానం అనేది పెట్టుకోకూడదు. ఈ అనుమానాలతో చాలా కాపురాలు కూడా విడిపోయాయి. చాలా కాపురాలు విడిపోయాయి. ఎందుకంటే ఏం లేదు, సింపుల్. కానీ వాళ్ళు విడిపోయేటప్పుడు పిల్లల గురించి కూడా ఎందుకు ఆలోచించరు అనేసి పిల్లలు మళ్ళీ వాళ్ళు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు చేసుకున్నవాడు బిడ్డలు తన బిడ్డలుగా చూసుకోడు కదా, ఎటువంటి పరిస్థితులు 1% కూడా చూసుకోడు. ఆ ఆలోచన ఉండి కూడా మళ్ళీ వాళ్ళు రెండో పెళ్లి కోసం ఎందుకు వస్తున్నారు పిల్లలు ఉండి కూడా, అది కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఉన్న భర్తతోనే ఉన్న పొరపాటును సరిదిద్దుకొని కలిసి కాపురం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా లేదు వీల్లేదు వాడు భయంకర రాక్షసుడు లాంటి వాడు, నరరూప రాక్షసుడు, వాడితో కాపురం చేయలేను మొర్రో అనుకున్నప్పుడు పెద్దల అంగీకారంతో కూడా బయటికి రావాలి. అంతేగాని చీటికి మాటికి విడాకులు, చీటికి మాటికి నో రీజన్ నథింగ్ అట్లా పెట్టేసుకొని ఈ అనుమానాలు ఒకటి పెట్టుకొని ఇలా విచ్ఛిన్నం చేసుకోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. వివాహ బంధం అంటే ఏంటి, వివాహ బంధం బలంగా నిలబడాలంటే భార్యాభర్తలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా కలిసి ఉండడానికి ఎటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు ఉండాలి అనే విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.